మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మనకి మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. ఈ రాశాధిపతి వచ్చిన బుధుడు ఈయన వీళ్ళకి అష్టమ స్థానంలో సంచారం, తర్వాత నవమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాశాధిపతి అష్టమ నవమ అంటే ఇక్కడ అష్టమ స్థానంలో నవమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం సమయానికి భోజనం చేయలేకపోవడం, లేదా ఎక్కువ తినాలనిపించలేకపోవడం, కొద్దిగా అంటే వీళ్ళు ఏదైతే వీళ్ళు నడిపే జీవన విధానం ఉందో ఆ జీవన విధానానికి కొద్దిగా వ్యతిరేకంగా జీవించడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో ఇక్కడ బుధుడి యొక్క రాశాధిపతి యొక్క బుధుడు పెద్ద వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నా కూడా శుక్రుడి యొక్క సంచారం అంటే ఇక్కడ వీళ్ళకి పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉండడం వల్ల కాస్త అనుకూలమైన ఫలితం అంటే ఆర్థికంగా కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా మధ్య మధ్యలో కాస్త నిలదొక్కుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఏవైనా లాభాలు పొందాలనుకున్నా, లేకపోతే ఎవరైనా సమాజంలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా కలుసుకోవాలన్నా ఇలాంటి వాటన్నింటికీ కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ పక్షంలో కాస్త అనుకూలమైన ఫలితాలు కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. అలాగే కాస్త ఇష్టాగోష్ఠులు నడపడము, మీ యొక్క ఏదైతే స్వగ్రామాలు ఉన్నాయో వాటికి దగ్గరగా కాలం గడపడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుని లాభస్థానంలో గురు యొక్క సంచారం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభప్రదమైన కార్యక్రమాలు ఎక్కువగా చేయడం, అలాగే వాటికి శుభపరమైన పరిణామాల కోసం మీరు డబ్బును వెచ్చించడము ఇలాంటివి, లేదా సంఘంలో ఉండే పెద్దవారు గురువుల్ని ఆధ్యాత్మికుల్ని కలుసుకోవడం, వాళ్ళతో ఇష్టాగోష్ఠులు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ మిథున రాశి వాళ్ళకి కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశిలోకి ఈ యొక్క ద్వితీయ అంటే ఈ యొక్క గురువు ఏదైతే ఈ లాభస్థానంలో ఉన్నాడో వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార పారాయణ చేసుకోవడం, అలాగే ముఖ్యంగా వీళ్ళు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ద్వారా అంటే ఇటు విష్ణు సహస్రనామం కనకదార స్తోత్రం 2 పారాయణ చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందితే సాధ్యమైనంత వరకు మీకు దగ్గరలో ఏదైనా
గోశాల ఉంటే గోవకు సేవ చేసుకుంటూ ఉండండి. మరింత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి, ఒక్క రాశి వారికి, ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ని కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితము మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా, ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.